తెలుగులు పంచంగలేచి తెలుగు ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. నాయకులు మాట్లాడుతూ సామాన్యుడికి రాజ్యాధికారాన్ని కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పార్టీ ముందుకు సాగుతోందని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా తెలుగుదేశం శ్రేణులు పనిచేయాలని వారు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు దండోలు వెంకటేశ్వర్లరెడ్డి, నల్లబడ్ల వెంకటరమణారెడ్డి, కొండపూడి రాఘవరెడ్డి, మధురెడ్డి, పచ్చిగల రత్నయ్య, షేక్ ముక్తార్, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి పిచ్చేసిన నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, తెలుగు జనానికి నా ధన్యవాదాలు. ఈరోజు సరిగ్గా 1982 29 మార్చి రాజుకి ఈ పార్టీ ఆవిష్కరణ జరిగింది. అది మన 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 స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఉత్తకంఠంగా స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో నిర్ణయాలు, తెలుగు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కిలో బియ్యం 2 రూపాయలకి, ఇంకా ఆడవారికి సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు కల్పించిన పార్టీ. బడుగు వర్గాలకి పైకి తెచ్చే పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీని ఈరోజు మనందరం గెలిపించుకొని ఇదే ప్రగతి పదంలో నడిపించాలని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు నేటికి 44 సంవత్సరాలుగా పార్టీని కొనసాగిస్తడం జరిగింది. ఆనాడు నందమూరి తారక రామారావు గారు కూడా నీడ అనే ఒక ఉద్దేశంతో మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్టేయాలని ఎంతోమంది పోరాడినా ఎవరూ ఈలేకపోయినాడు. కానీ ఆనాడు 82 మార్చి 29న పార్టీ స్థాపించి 9 నెలల్లోనే మట్టి కరిపించిన కాంగ్రెస్ రామారావు గారు పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు అవుతుంది. 82 మార్చి 29 తేదీ స్థాపించిన పార్టీ ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఆ రోజు రామారావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి బాగా ఫామ్లో ఉన్నప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి 9 నెలలకి బాగా పాతుకోపోయిన కాంగ్రెస్ పార్టీని కోపట్ట వేళతో కదిలించి అధికారంలోకి తెచ్చిన మహానుభావుడు అంటే నందమూరి తారక రామారావు. తారక రామారావు పెట్టినప్పుడు పార్టీ ఒక జెండా తెచ్చి ఒక జెండాలో 3 గుర్తులు పెట్టి ఆ 3 గుర్తులకి మన శకనమని చెప్పని ఉద్దేశంతోనే యుక్తాన్ని నీడ 2 రూపాయల కిలో బియ్యం తెచ్చింది మహానుభావుడు నందమూరి తారక రామారావు. జనతా వస్త్రాలు ఆ రోజు ఆ జనతా వస్త్రాలు అంటే గుడ్డలు తెచ్చి జనతా వస్త్రాలు ఇచ్చింది మహానుభావుడు. ఇల్లు కట్టించింది మహానుభావుడు. ఆ 3 చిహ్నాలకి 3 పనులు జరిగిపోయినాయి. ఎందుకంటే ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఒక ఉద్దేశంతోనే, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ పార్టీ పెట్టి స్థాపించాడు. అప్పుడు పార్టీ పెట్టినప్పుడు కూడా టికెట్లు ఇవ్వటం కూడా ఆషామాషా వాళ్ళకి ఇలా పీజీ చదివిన వాళ్ళకి 28 మందికి ఇచ్చారు. అలాగే డాక్టర్ చేసిన వాళ్ళకి 20 మందికి ఇచ్చారు. అలాగే ఇంజనీర్లు చేసిన వాళ్ళకి 8 మందికి ఇచ్చారు. అలాగే న్యాయవాదులకి 40 మందికి ఇచ్చారు. మిగతా ఆ డిగ్రీ చేసిన వాళ్ళకి 120